పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే 6 నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి 420 హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు. వరంగల్లో తూర్పు నియోజకవర్గం నేతలతో సమావేశమయ్యారు కడియం శ్రీహరి, ఆరూరి రమేష్. విశ్వాసఘాతకులన్నారు కేటీఆర్. తల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ రంజిత్ రెడ్డి ద్రోహం చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచారన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీకి 10 నుంచి 12 సీట్లు ఇస్తే రాష్ట్రానికి కావాల్సిన పనులు చేసుకోవచ్చని తెలిపారు కేటీఆర్. ఎన్నో ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న తనను గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. చేవెళ్ల ప్రాంతానికి, చేవెళ్ల పార్లమెంటుకు కృష్ణా నీళ్లు రావాలి. కృష్ణా నీళ్లలో మన వాటా తెలుసుమని చెప్పి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 ఏళ్ల నుంచి అడుగుతా ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని వాటా తెలియలేదు, నీటి చుక్క కూడా పంచలేదు. అదేవిధంగా జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వండి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దాంతో వేగంగా పూర్తి చేసుకుంటామంటే నీళ్లు వంచలేదు, వాటా ఇయ్యలేదు. కనీసం జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇయ్యకుండా సతాయించినోడు ఇదే ప్రభుత్వం 10 ఏళ్లకెళ్ళి. ఏం ముఖం పెట్టుకుని చేవెళ్లలో ఇలా ఓట్లు అడుగుతున్నారు విశ్వేశ్వరరెడ్డి అనే మాట నేను అడుగుతాను. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై సవతి ప్రేమ చూపుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్ రాష్ట్ర రైతుల వడ్లు కొనకుండా నూకలు బుక్కమని అవమానించారని చెప్పారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని మండిపడ్డారు హరీష్. అరే యాసంగి వడ్లు నూకలైతే బాయిల్ రైస్ కావాలి, నువ్వు కొనుక్కో అంటే మీ తెలంగాణ ప్రజలకు నూకల్ బుక్ నేర్పుండ్రి అన్నాడు. నూకల్ బుక్ అన్న బీజేపీకి తెలంగాణలో నూకలు జల్తాయి. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ఓట్లు అడగడానికి వచ్చినావు పీయూష్ గోయల్? నువ్వు ఆనాడు నూకల్ బుక్కుమని మా తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతులను అవమానపరిచిన నువ్వు ఇవాళ నామినేషన్ వేసేందుకు నువ్వు నా సంగారెడ్డికి వచ్చి నా ప్రజల ఓట్లు అడిగే హక్కు నీకు ఎక్కడిది? మా తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే హక్కు నీకు ఎక్కడిది? కాంగ్రెస్ పూటకో మాట మార్చే పార్టీ అని ప్రజలకు అర్థమైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి నామినేషన్లో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా మంత్రి రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని అన్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లను తరిమేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు. అందరూ రైతు బంధు వచ్చిందని కనుక అంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న రైతు బంధు కేసీఆర్ గారు ఎవరికి ఇచ్చినారో వాళ్ళందరికీ కనుక రైతు బంధు వచ్చిందని కనుక వెంకటరెడ్డి నిరూపిస్తే నేను మా అభ్యర్థిని విత్డ్రా చేస్తాను. దమ్ముందా నిలబడతాడా వెంకటరెడ్డి? లేదంటే మీ అభ్యర్థిని ఉపసంహరించుకొని చెప్పలేసుకోవాలి. మీరు ప్రజలు అడిగితే వాళ్ళని చెప్పుతాం కొడతానని భయపెట్టిస్తూ అధికార మదంతో వ్యవహరిస్తున్నాడు. పోలీసులు అడ్డం పెట్టుకొని రాజ్యం చేయొచ్చు అని చెప్పేసి భావిస్తున్నాడు వెంకటరెడ్డి. నిజమే, మీరు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు ఇవాళ ప్రజల్ని ఓట్లు? కాంగ్రెస్ 6 గ్యారంటీలు మాటలకే పరిమితమయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తే హామీలపై ప్రశ్నించే అవకాశం దొరుకుతుందన్నారు. వనపర్తి జిల్లాలో ఆత్మకూర్, అమరచింత మండలాల్లోని కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు శ్రీనివాస్ గౌడ్. ఆ పద్ధతి ప్రకారం తిరిగిన వాళ్ళకి అందరూ చేయాలి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న అనిపిస్తే రేపే మళ్ళీ వచ్చింది బాగుంది ఎలక్షన్, మళ్ళీ అనిపిస్తుంది, మళ్ళీ పని చేస్తుంటే మీకు అనిపిస్తుంది, కానీ ప్రజలలో ఉంది. నదీ జిల్లాలో తెలంగాణ వాటా తేల్చకుండా ఇచ్చెంపల్లి ప్రాజెక్టు కట్టి తమిళనాడుకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఇచ్చెంపల్లిపై డీపీఆర్ను కేంద్రం రాష్ట్రానికి పంపించిందని ఆరోపించారు. నీటి వాటా తేల్చే వరకు నదుల అనుసంధానాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు వినోద్. గోదావరి నుండి కృష్ణానది తీసుకుపోయి కృష్ణానది పెన్నార్ మీద సోమశిల దగ్గర కలిపి అట్టించల్ కావేరికి కలపడంలో మరి మీ ఆలోచన, మీరు దీన్ని అమలు చేయాలంటే మొదటిగా మా తెలంగాణ వాటా ఏంది గోదావరిలో? ఇదొక్కటే నది పైన మా రైతులు బతుకుతారు, తెలంగాణ రైతులు బతుకుతారు. ఇచ్చెంపల్లి దగ్గర ఒక పెద్ద ప్రాజెక్టు డ్యామ్ కట్టి 100 మీటర్లు ఎత్తి నాకు కడతామన్నారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయుల మధ్య గొడవ జరిగింది. శంకర్ నాయక్ మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు అడ్డు తగిలారు. దీంతో వారిపై సీరియస్ అయ్యారు శంకర్ నాయక్. గత ఎన్నికల్లో సొంత పార్టీ వాళ్లే మోసం చేశారని ఫైర్ అయ్యారు. శంకర్ నాయక్ కు సర్ది చెప్పి ఆయన నుంచి మైక్ తీసుకున్నారు ఎంపీ మాలోత్ కవిత. కాదు, ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదామంటే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు.
నేను వాతావరణం బాగుంది, అందరు కలిసి కట్టుకపోవాలి. 6 గ్యారంటీలు, రుణమాఫీ టార్గెట్ గా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అటు 10 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు.